యా యా స్టార్ట్. సో హర్ష, మళ్ళీ F1 స్టార్ట్ అయింది. F1 2025. ఎన్నో రోజుల ఎస్. నుండి వెయిట్ చేస్తుంటే మళ్ళీ వీఆర్ బ్యాక్. చూసావా వింటర్ఫెల్ ఇవాళ క్వాలిఫైయింగ్? చూసా చూసా. ఎలా అనిపించింది? యా, లాట్ ఆఫ్ షాకర్స్. ఐ థాట్ ఓకే, రుకీస్ బాగా చేస్తారు అనుకున్నాను. మ్మ్. చాలా మంది తోపు తోపు రుకీలు అందరూ బొక్క అయిపోయారు చాలా వరకు. ఎస్పెషల్లీ మావాడు మ్యాక్స్ స్కామ్ అయింది. మ్యాక్స్ ఏమైనా ఇట్లా డామినేట్ చేస్తే లియం లాసన్ ఏమైనా P18 లో స్టార్ట్ అయ్యాడు. అవును, అసలు గ్రిప్పే దొరకలేదు కదా లియం లాసన్ మ్మ్. కి. అసలు ఆ, అసలు బేసిక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అది ప్రీ ప్రాక్టీస్ ఉంది కదా, దాని ముందే మన ఆలివర్ బేర్మన్ లాస్ట్ ఇయర్ హీ పర్ఫార్మ్ వెల్. ఆ ఫెరారీలో ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు మేబీ లైక్ ఈ నైన్త్ వచ్చాడు. రుకీస్ లో న్యూ నేమ్స్ మనం చూస్తే ఏమో ఎందుకో ఐ ఐ థాట్ ఓకే హీ మైట్ గివ్ సమ్ కాంపిటీషన్ ఇన్ బిట్వీన్ రుకీస్ అనుకున్నా కానీ యా ఇట్ వాస్ షాకింగ్ కదా. ఎవరు అసలు Q3కే రాలా. యా, FP3 లో కూడా అతనికి క్రాష్ అయినప్పుడు ఇట్ వాస్ హిస్ లైక్ అతని స్పీడ్ హ్యాండిల్ చేయలేక మ్మ్. కంప్లీట్ శాండ్ పోయి అక్కడ నుంచి గ్రిప్ దొరక్క ఇంకా కార్ తిరిగిపోయి క్రాష్ అయిపోయింది. సో ఐ థింక్ టెక్నికల్ ఇష్యూస్ ఒక్క రోజులో సాల్వ్ చేయలేక వాళ్ళు ఇంకా ఐ థింక్ దే గేవ్ అప్ ఎట్ వన్ పాయింట్. ఫోర్త్ గేర్ మ్మ్. పడట్లేదని చెప్పి. సో యా హర్ష, ఏంటి ఇప్పుడు మన సైన్స్ ఫ్యాన్ కదా, బ్యాక్గ్రౌండ్ ఏంటి కొంచెం చెప్తావా? బ్లూ కలర్ వేసినావు, ఎన్ని రోజులు రెడ్ కదా. యా, మా వాడు కాంట్రాక్ట్ మారింది, వచ్చాడు. సో 55 ఎస్, ఈజ్ ఫిఫ్టీ ఇన్ ఫైవ్ బ్లూ. సైన్స్ ఫ్యాన్ నేను. యాజ్ యూ కెన్ సీ, కౌశిక్, మన కౌశిక్ మాక్సిమం ఫ్యాన్. యా యా మ్యాక్స్ అండ్ డెఫినెట్లీ వీఆర్ లోడింగ్ ఫర్ 2025 ఫిఫ్త్ ఛాంపియన్షిప్, ఇట్లా 5-5 అట్లా ఉంటది అనమాట. లేదులే, మొన్న ఎందుకో మరి మరి వర్షం వచ్చి ఇట్లా 4 ఛాంపియన్షిప్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి అది ఇది అంటున్నాడు. చూద్దాం. మ్యాన్, యా దట్ వాస్ షాకింగ్ అసలుకి. ఏంట్రా వాడు అట్లా అంటే హీ జస్ట్ వాంట్స్ టు ఎంజాయ్ ద స్పోర్ట్ ఇట్లా. స- మన Hamilton 7 రికార్డు, షుమాకర్ రికార్డులు ఇవన్నీ కాదు. వెళ్ళామా, అందరినీ గుద్దేసామా, గెలిచేసామా. అంతే. రేపు వీడి మీదే జరుగుతుంది నాకు తెలిసి. ముందు ఉమ్. వర్షం, దానిపైన ముందు నారిస్ ఇంకా పియాస్ట్రీ. మీ వాడి కళ్ళలో ఎరుపు రేపు కనిపిస్తుంది. వర్షమా? ఆ, రేపు వర్షం తెలీదా? ఓ మ్యాన్. ఇన్ని రోజులు వీళ్ళంతా సాఫ్ట్ మీడియం హార్డ్వేర్ ప్రాక్టీస్ చేసి రేపు వెట్ రేస్ అనమాట. అంతే అంతే. సో నాకు తెలిసి రేపు మంచిగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లకు బాగా వద్ది. మన స్ట్రోల్ లాంటి వాళ్ళకి స్ట్రోల్ వర్షంలో అట్లా పక్క అట్లా జారుకుంటూ అట్లా వెళ్తాడు. జారుకుంటూ వెళ్ళిపోయి అదే అడుగుతారు టీమ్ రేడియోలో, ఆర్ యూ ఓకే, కెన్ యూ స్టే అవుట్ అంటే యా యా ఐ క్యాన్ అంటాడు. జర్రం జారుతాడు పక్క. మ్యాన్ యాక్చువల్లీ స్ట్రోల్ ని బాగా ట్రోల్ చేస్తాం కానీ స్ట్రోల్ కి యాక్చువల్లీ యాజ్ ఏ రెడ్ బుల్ ఫ్యాన్, యాజ్ ఎ మ్యాక్స్ వెస్టెపెన్, ఐ హావ్ టు గివ్ హిమ్ క్రెడిట్. లాస్ట్ మరి ఇయర్ వాడు అట్లా జారడం వల్లే మేము జమ్ 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 అట్లా P17 టు P1 వచ్చాం. వాడు అట్లా స్లో షాట్ ఇవ్వకపోయి ఉంటే మాకు అక్కడ ఎఫెక్ట్ అయ్యేది. వాడు అలా జారడంతో మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. యా, ఇన్ వన్ వే వాడికి థ్యాంక్స్ చెప్పొచ్చు. అవును, ఈ రోజు స్ట్రోల్, అలాన్సో వీళ్ళిద్దరు బాగానే క్వాలిఫై అయ్యారు. 12-13 అనుకుంటా, గుర్తు రావట్లేదు సరిగ్గా కానీ బట్ యా. హ్మ్. ఆ ఇప్పుడు రెడ్ బుల్ వీడు ఆడ్రియన్ న్యూ ఉన్నాడు కదా, వాడు రిజైన్ చేసి ఇటు వెళ్తే వీళ్ళు ఇంకా అమ్మో వచ్చి పొడి చేసి P6 P7 తీసుకుంటారు అనుకున్నా గానీ యా యాక్టివ్ గానే పడుకుంటాడు అడ్రియన్ న్యూవి, మన ఫస్ట్ స్కూల్ లో. ఫస్ట్ మ్యాచే ఇంకా మనం ఏమి వీ కెనాట్ ప్రొడిక్ట్ వాడు మరి. కాకపోతే మన యాస్టన్ మార్టిన్ మరి అంత డామినెంట్ గా అయితే ఏం అనిపించలేదు. యా, ఐ థింక్ ఆస్టన్ మార్టిన్ ప్లేస్ ని విలియమ్స్ తీసుకుందని చెప్పొచ్చు. ఫిఫ్త్. ఏమన్ వాళ్ళైతే అసలుకి సర్ప్రైజింగ్లీ విలియమ్స్ Q3లో బోత్, ఈవెన్ రెడ్ బుల్ లో కూడా లేదు. యా, ఐ థింక్ అవును. Q3లో ఫెరారీ బాయ్స్ వీళ్ళు ఆ, మెక్లారెన్ వాళ్ళే యాజ్ ఎ టీమ్ ఉన్నట్టున్నారు కదా. నేను చెప్తా. P1, P2 1-2 మెక్లారెన్, వాళ్ళు. స్టాపన్ తర్వాత 4 గోస్ టు రసల్
ఫిఫ్త్ సునోడా, సిక్స్త్ ఆల్బాన్, ఆల్బమ్. ఎయిత్ ఫెరారీ బాయ్స్, 7 8 గ్యాస్లీ. గ్యాస్లీ వచ్చాడు ఈసారి. గ్యాస్లీ, యా. గ్యాస్లీ వెంట్ రియలీ గుడ్. జుట్టు పీకేశారు ఇద్దరిది, రూహన్ గాడిది గ్యాస్లీ గుండు కొట్టినట్టు. సో 10th రేస్ మా మన వీడు సెయిన్స్. రేస్ ముందు గుర్తుందా? లైక్ P11 వస్తాడు సెయిన్స్ అని చెప్పాను. యా, P10 వచ్చాడు. బట్ యా ఓవరాల్ గా ఈ క్వాలిఫైయింగ్ అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినవి మేజర్లీ నేను అనుకునేది అయితే అసలు లియం లాసన్ కానీ యాంటనెల్లి కూడా నేను నిజంగా చాలా ఇంప్రెస్ చేస్తాడు అనుకున్నా కానీ వీళ్ళు ఇచ్చిన హైప్ కి వాడు చేసిన పనికి నాకైతే అండ్ ఇంకా కొంచెం చిన్న పిల్లలాగా అట్లా. చాలా టైం పడుతుంది వాడికి. ప్లస్ ఎందుకంటే రసల్ కార్ చాలా బాగుండింది. ఫోర్త్ రావడం రసల్ అనేది ఇస్ నాట్ నార్మల్ థింగ్ కదా. ఫెరారీస్ అవుట్ క్వాలిఫై చేసి అందరిని అవుట్ క్వాలిఫై చేసి దగ్గర దగ్గరగా వర్షం రీజన్ ఉండడం అనేది నార్మల్. సో ఆ పరంగా చూసుకుంటే మరి యూనో హీ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్ యాక్చువల్లీ. ఎంత కింద డ్యామేజ్ అయినా కూడా ఐ డోంట్ థింక్ అంత లో పొజిషన్ రావాలని. ఎందుకంటే లాసన్ కి వి నో ద ఇష్యూస్, వీ కెన్ అండర్స్టాండ్. మళ్ళీ బియర్మన్ తీసుకున్నా కూడా హీ వాజ్ నాట్ లైక్ ఆల్రెడీ కార్ అంటే డ్యామేజ్ ఉంది, ఇంకా గేర్ బాక్స్ ని వాళ్ళు ఎంత యూనో ఇది చేసినా 1 day లో మొత్తం. ఇట్ హోప్ఫుల్లీ వాజ్ నాట్. టుమారో కల్లా మొత్తం సెట్ చేస్తుంటే అట్లీస్ట్ వీ కెన్ సీ ఏ డీసెంట్ రేస్ బిట్వీన్ రూకీస్. యా వి క్యాన్, కానీ చూడాలి మరి వాళ్ళు ఎంత హ్యాండిల్ చేయగలరు. మనకు తెలుసు కదా ఎట్లా మనకు మనకు కదా అంటే మనం ఎప్పుడు డ్రైవ్ చేయలేదు అనుకో F1 కార్ని. బట్ వీ కెన్ అండర్స్టాండ్ ఎంత ప్రెజర్ ఉంటుంది అది వెట్ లో. సో ఇట్ డజన్. ఇంకా చెప్పాలంటే అరే నేను ఒక 2 times గో కార్టింగ్ వెళ్ళారా? ఇప్పుడు F1 కి అప్లై చేయొచ్చండవా? చేసేయచ్చురా, ఏముంది. ఐ థింక్ యా. స్ట్రోల్ ఇందులో వాళ్ళు పట్టే నన్ను ఒప్పుకుంటే స్ట్రోల్ ప్లేస్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ యా మనం గో కార్టింగ్ చేస్తున్నప్పుడే మనకి అటు ఇటు కదిలిపోతుంది లోపల. అట్లాంటి ఒక F1 కార్ లో 5Gs ఉంటుంది, ఒక్కొక్క కార్నర్ లో 4Gs ఉంటుంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు మనం చూసింది ఒక అనుకోని సిచ్యువేషన్ లో సీక్రెట్ గా దాచి బయటికి అన్లిష్ చేసిన బీస్ట్ మెక్లారెన్ ఓ 0.3. మై గాడ్, అరే అస్సలు వద్దురా దాని గురించి అయితే. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సో యాక్ట్ చేశారనమాట అంతవరకు. Q1 వరకు అంత క్లోజ్ ఉన్నారు. సరే ఏడు వాడి ఎవడో కూడా వస్తాడు అనుకున్నాం. Q2 లో కూడా వాడు వీడు వస్తుంటున్నాం. Q3 అయిపోతుంది, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఇంకా లాస్ట్కి వీళ్ళిద్దరు వస్తే మేబీ ఏమనుకున్నాం, పక్క పక్కన వస్తారు, 8,000 గ్యాప్ 800 గ్యాప్ అనుకుంటే వీడు వాడు 0.385 అనుకుంటా కదా, వీడేమన్నా మళ్ళీ ఇది. సో ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ 0.4 గ్యాప్ పెట్టారు. P1 కే P3కి ఇంత పెడితే సో సలార్ లో ఏమనుకుంటావు? సలార్ లో కాటెరమ ఫైట్ ఉంటుంది గుర్తుందా? అట్లా కూర్చోబెడతారు చాలాసేపు. లాస్ట్ కి ఎల్రా బాబ్జీ అని అట్లా తోసినట్టు జస్ట్ అట్లా జూమ్ అని. సపరేట్ అన్నట్టు. యాక్చువల్లీ కాటెరమ్ ఫైట్ కాదు, ఆ క్వారీ ఫైట్ ఉంటుంది చూడు, ఆ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇది బాగా సూట్ అవుతుంది. వెళ్ళిపోయింది కారు. సో ఏమంటావు? సో దిస్ ఇయర్స్ ఛాంపియన్షిప్ వేరే టీమ్స్ కి కష్టమేనా? ఆర్ ఆల్ ద టీమ్స్ అవుట్ ఆఫ్ ఛాంపియన్షిప్, కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ అట్లీస్ట్? యా ఐ థింక్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అనొచ్చు నాకు తెలిసి. నేను మోస్ట్ ఇంపార్టెంట్లీ చూడాలనుకుంటుంది అసలు రెడ్ బుల్ సెకండ్ అన్నా వస్తుందా ఈ ఇయర్, అరే లేకపోతే అరే, రెడ్ బుల్ రా, వీల్ ఓన్లీ గెట్ ఫస్ట్, మాకు సెకండ్ ఉండదు. మరి ఎందుకు అడిగేవరా ఇందాక? అరే అంటే జస్ట్ అట్లా లాస్ట్ ఇయర్ జస్ట్ అట్లా స్లిప్ అయింది అనమాట. జస్ట్ అలా స్లిప్ అయి ఫస్ట్ బదులు అట్లా వచ్చాం కానీ థర్డ్ లో దిస్ టైం వి వర్ విన్నింగ్. సెకండ్ లో వచ్చాడు కూడా కాదు, థర్డ్ వచ్చింది. అంటే యా యా వి విల్ యా కమ్ యా బ్యాక్ స్ట్రాంగర్. వి విల్ గెట్ బ్యాక్ టు యూ. కానీ ఎవరిని తీసుకుంటారు అనుకుంటున్నావు రిప్లేస్మెంట్ గా? సపోజ్ ఇఫ్ లాసన్ ని తీసేస్తే డూ యూ థింక్ ఇప్పుడు ఫెరారీకి సబ్ టీమ్స్ లాగా, సారీ రెడ్ బుల్ సబ్ టీమ్స్ లాగా ఉండే దాంట్లో మనకి కనిపించేది ఐసెక్ హార్జర్. హీ డిడ్ రియలీ వెల్ 11th టుడే. 11th రావడం అనేది ఐ థింక్ ద కార్ వాజ్ ఆల్సో రియలీ గుడ్. ఇట్స్ నాట్ జస్ట్ ఎందుకంటే P5 లో సునడా రావడం అనేది 11th లో వాడు రావడం అనేది కూడా ఐ థింక్ బోత్
ఓవరాల్. బట్ యా, ఐ రేట్ సమ్హౌ ఐసక్ హడ్జర్ యాజ్ బెటర్ పొటెన్షియల్ రేస్ రూకీసా? దెన్ లాసన్ ఐ హ్మ్. థింక్. ఎందుకంటే F2లో చూసుకుంటే కూడా ఐసక్ హడ్జర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. హ్మ్. ఐ థింక్ ఇప్పుడు లియం ఫస్ట్ అయితే, సో నువ్వేమంటున్నావు, లియం లాసన్ కాంట్ మేక్ త్రూ దిస్ సీజన్? ఐ డోంట్ థింక్ సో. ఓ ఐ డోంట్. మ్యాన్, వన్ మోర్ రిప్లేస్మెంట్. ఇక్కడ యా, చిన్నగా మీమే వేయండి భయ్యా, ఇట్లా చెకో ఈ స్మైలింగ్ ఇన్ ద కార్నర్ అని చెప్పి. ఈసారి కూడా వాడికి అయ్యే. ఎందుకంటే డిప్రెషన్ రా. రెడ్ బుల్ అంటేనే ఒక విధమైన నారాయణ కోచింగ్ క్లాసులకి వెళ్తే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి ట్రైన్ చేస్తే ఎట్లా నారాయణ ఫ్రీ చైతన్య. ఫ్రీ చైతన్య లాగా. హ్మ్. సో కష్టం. అంత పెద్ద హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు పక్కన మనం ఏమైనా చేయాలన్నా కూడా ఏం చేయనివ్వడు. మ్యాన్ అసలుకి వీడిదైతే టూ మచ్ రా. లైక్ మ్యాక్స్ ఉన్నాడు కదా, హీఈస్ బార్న్ టు డిస్ట్రాయ్ ద సెకండ్ టీమ్ మెంబర్ రా. సెకండ్ ఎవడుంటే వాడిది అయిపోయింది. ఫస్ట్ ఏంటి, ఇది రికార్డో వెళ్ళాడు, వచ్చాడు, ఒక ఫైట్ అయింది అక్కడ, గుద్దేసుకున్నారు, బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి వాడు డౌన్ ఫాల్ పోయాడు. నెక్స్ట్ గ్యాస్లీ వచ్చాడు, అలా పట్టుకొని అలా ఇసిరాడు వాడిని, వెళ్ళిపోయాడు బయటికి. నెక్స్ట్ ఆల్బాన్, ఆల్బాన్ కూడా వచ్చాడు, ఉంచుకున్నారు. ఓకే ఓకే, అట్లీస్ట్ వీడైనా ఉంటాడేమో అనుకున్నాము, చాలా ఇంకా కష్టం అయిపోతుంది. అయిపోయింది. ఇక్కడ ఒక మాట పెరేజ్. చెప్పండి యాక్చువల్గా. ఆ? ఆల్బన్ ఒక రీసెంట్ పాడ్కాస్ట్ లో ఏం చెప్తాడంటే ఉమ్, ద కార్ ఇస్ ఫ్రంటీ అంటాడు. ఫ్రంటీ అంటే నువ్వు ఎప్పుడన్నా హై సెన్సిటివిటీ మోడ్ లో FP గేమ్స్ ఆడితే, ఫస్ట్ పర్సన్ షూటింగ్ గేమ్స్ ఆడితే ఎట్లా ఉంటుంది, కదిపోతూ ఉంటుంది చూడు. ఉమ్, సో అట్లా చేస్తాడంట రేస్ వర్స్టాపెన్. సో యూ కాంట్ ఈవెన్ లుక్ ఎట్ హౌ ఫాస్ట్ థింగ్స్ ఆర్ మూవింగ్ అని. సో ఇట్ జస్ట్ గో సక్ 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 సక్. సో ఇట్ టేక్స్ టైమ్ టు పర్సీవ్ ద మోషన్ వాట్స్ హ్యాపెనింగ్ లాగా. సరే, బట్ నేను చాలా ఎక్కువ పదాలు మాట్లాడేశాను, బట్ ఓవరాల్ ఇట్స్ వెరీ. సో బట్ సో ఏమంటావు అంటే, రెడ్ బుల్ యాంగిల్ లో చూసా అనుకో, దే వోంట్ బి లైక్ ఓకే మ్యాక్స్ గాడికి మంచి కార్ ఇద్ది, వాడికి బ్యాడ్ కార్ ఇద్దాము అని. బట్ సంహౌ, సో ఏమంటావు, కా మ్యాక్సా కారా, వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ హియర్? ఐ థింక్ ప్లస్ మ్యాక్స్ ఫర్ స్టా రెడ్ బుల్ కి ప్లస్ మ్యాక్స్ ఫర్ స్టాప్. రెడ్ బుల్ కి ప్లస్ రెండు నెగిటివ్ పాజిటివ్స్ ఉన్నాయి. వర్స్టాపెన్ రెడ్ బుల్ లేదు. రెడ్ బుల్ అంటే సెకండ్ డ్రైవర్ లేడు. మ్యాక్స్ ఉన్నాడు కాబట్టి సెకండ్ డ్రైవర్ ఉన్నాడు. కార్ కావ కారు వర్స్టాపెన్ చుట్టూ తిరుగుతూ ఉంటది, సెకండ్ ఉమ్, డ్రైవర్ చుట్టూ. ఐ థింక్ దే షుడ్ ఫైండ్ బ్యాలెన్స్ సమ్వేర్. లైక్ ఇప్పుడు ఆల్బన్ కి ఇంకా కార్లోస్ సైన్స్ కి ఎట్లయితే బ్యాలెన్స్ కొంచెం ఫిట్ అవుతుందో, లేకపోతే ఇప్పుడు మనం చూస్తే సునోడాకి ఇంకా హార్జర్ కి ఎట్లా ఫిట్ చేశారో ఉమ్, బ్యాలెన్స్ ని. ఇట్ ఇస్ నో ఉమ్, ఫస్ట్ డ్రైవర్ అండ్ సెకండ్ డ్రైవర్ యాజ్ సచ్. బోత్ ఆర్ ఈక్వలీ ప్లేస్డ్ ఎట్ సమ్ లెవెల్. ఉమ్. అంత మెచ్యూరిటీ ఉన్న డ్రైవర్ ని తీసుకురావాలి అంటే సమ్మన్ మ్యాక్స్ రెస్పెక్ట్స్ అయి ఉండాలి. బట్ మ్యాక్స్ డజంట్ రెస్పెక్ట్ ఎనీవన్ యాక్చువల్లీ. సో అఫ్ కోర్స్. అయినా మ్యాథ్స్ అనే కాదు, ఇట్స్ అప్ టు ద ప్రిన్సిపల్స్ అనమాట. ఇప్పుడు చూసానుకో, మన డ్రైవ్ టు సర్వైవ్ సిరీస్ చూసానుకో, ఈ జాక్ బ్రౌన్ అడిగారు అనమాట, మన హీఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెక్లారెన్. సో హౌ డు యూ రేట్ యువర్ టీమ్, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అంటే, అని చెప్తాడు అనమాట. బోత్ ఐ హ్యావ్ టూ నంబర్ వన్ ప్లేయర్స్ అని చెప్పి. సో బోత్ నంబర్ వన్ ప్లేయర్స్ అంటే ఏమైంది, లాస్ట్ లో అక్కడ లాస్ట్ ఇయర్ హంగేరియన్ గ్రాండ్ ప్రీ లాగా గొడవ అయింది. వీడు ముందుకెళ్తే నేను ఎక్స్చేంజ్ అవ్వాలి, నేను వెళ్తే వెళ్తాను. దేర్ వాస్ సెట్ బిట్, అండ్ లాస్ట్ దే హ్యాడ్ టు ఫిక్స్, నోరిస్ షుడ్ బి నంబర్ వన్, వీడ్ నంబర్ టూ, బికాస్ హీ వాస్ కంపీటింగ్ విత్ మ్యాక్స్. వాడు ఇంకొన్ని రేజులు వాడిని గెలిపించుంటే మేబీ దట్ పాయింట్స్ వుడ్ గివ్ హిమ్ లిటిల్ ఎడ్జ్ కదా. కానీ నేను అనుకునేది ఏంటంటే స్టార్ట్ ఆఫ్ ది సీజన్ లోనే ఒక డ్రైవర్ ని నెంబర్ 1 నెంబర్ 2 అని డిఫైన్ చేయకూడదు అని, లైక్ రెడ్ బుల్ డస్. ఇప్పుడు ఎవరు వచ్చినా ఆ టీమ్ లోకి రెడ్ బుల్ సమ్మన్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, హీ విల్ బి నెంబర్ 2. వాట్స్ ఎవర్ యూ డూ, హీ విల్ బి. కానీ ఇప్పుడు ఫస్ట్ సీజన్ లో ఇప్పుడు సపోజ్ పియాస్ట్రీ లీడింగ్ లోకి వెళ్తున్నాడు అనుకో మెక్లారెన్ లో, దే విల్ ఈవెన్చువల్లీ keep him as number 1 and probably push Lando to number 2. But I don't see that so much happening. తెలియదు ఏమవుతుంది. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ గుడ్ డ్రైవర్స్ అని నాకు అనిపిస్తుంది, పియాస్ట్రీ ఇంకా ల్యాండో. నీ ఒపీనియన్ ఏంటి? కానీ యా, ఐ అగ్రీ అండ్ డిసగ్రీ ఇన్ వన్ యాంగిల్. ఇప్పుడు నువ్వు సర్టన్ బార్డర్స్ పెట్టలేదు అనుకో, దే విల్ ఫైట్, దే బోత్ వాంట్ టు విన్. నువ్వు చూసావు అనుకో,
నికో రాస్బర్గ్ అండ్ హ్యామిల్టన్ ఏమయ్యేది? అఫ్ కోర్స్ లైక్ దే బోత్ హ్యాడ్ ఏ బెస్ట్ కార్ కాబట్టి దే వర్ విన్నింగ్. బట్ చాలా ఫైట్స్ వాళ్ళకి అయిపోయేది. మధ్యలో వెళ్ళి సడన్ గా మ్యాక్స్ వెళ్ళి గెలుస్తాడు. సో దేర్ వేర్ ఛాన్సెస్ దట్ అట్లా ఫైట్స్ ఉండేవి. దేర్ షుడ్ బి ఏ యునో బేస్డ్ ఆన్ సమ్, డెఫినెట్లీ ఏదైనా పాయింట్సే మాట్లాడుతుంది. నాకేమనిపిస్తుంది అంటే పాయింట్స్ బాగా స్కోర్ చేస్తున్నాడు ముందు, చేయని వాడు వెనక. బాగా అంతే స్కోర్ అంతే చేయి ఈసారి, నెక్స్ట్ సీజన్ మార్చి నువ్వు ఫస్ట్ రా. అప్పటి వరకు బికాస్ అండ్ డెఫినెట్లీ నువ్వు చూసావు అనుకో, టీం అంతా ఒకడికి పనిచేయరు. వీడి టీం వీడుకుంటది, వాడి టీం వాడుకుంటుంది. వాడికి నచ్చినట్టు కూడా కార్ తయారు చేస్తారు. సో అంటే ఇక రెడ్ బుల్ ఒక వ్యక్తి యా కారు తెరుస్తుంది. యా అంతనే కాదు. అంతనే కాదు, ఇప్పుడు నువ్వు చూడు ఫెరారీ చూడు, 7 టైమ్ వరల్డ్ ఛాంపియన్ వచ్చాడు. యా హీ సెకండరీ డ్రైవర్. నువ్వు ఎవరు వాడు? సెకండా కాదా? సెకండే. డెఫినెట్లీ చాలా సెవెన్. మరి 7 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కి దీనికి అంటే ఏం చెప్తావు? అదే ఐ థింక్ మా హామిల్టన్ ఖచ్చితంగా, అంటే ఐ డోంట్ నో వై హీ టుక్ దట్ మూవ్. ఆబ్వియస్లీ కెన్ అండర్స్టాండ్ వై హీ టుక్ దట్ మూవ్. ఐ షుడెంట్ సే హిమ్ సే ఎనీథింగ్. ఐ థింక్ ఒక విధంగా ఎంతైనా కూడా లెక్రెక్ నే నెంబర్ 1 గా చూస్తారేమో వాళ్ళు యా ఎప్పటికైనా. యా డెఫినెట్లీ. ఎందుకంటే ఈజ్ లైక్ స్టార్ బాయ్ ఫర్ ఫెరారీ కదా. డ్రీమ్ బాయ్ యా అనొచ్చు ఇంకా కరెక్ట్ గా అంటే. అండ్ హీ డస్ వెల్. యా అతను డెఫినెట్లీ. థర్డ్ ఆ పొజిషన్స్ లోనే ఉంటాడు ప్రతి ఛాంపియన్షిప్ లో. సో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ నెగిటివ్ ఆస్పెక్ట్ యాజ్ సచ్ లెక్రెక్ లో నాకు అనిపించేది. బట్ యా ఫెరారీ ఆల్సో నీడ్స్ అ గుడ్ డ్రైవర్ సెటప్. ఐ థింక్ హ్యామిల్టన్ వస్తే మరి ఏమవుతుందో ఏంటో చూడాలి. నిన్నైతే ఇత్ రావడం అనేది నాకు కొంచెం మెర్సిడీస్ లోనే ఇటే వచ్చావు కదా బాబ్జీ అని, ఇటే వచ్చేవాడు ఏమో కదా బాబ్జీ అనిపించింది అంతే. మై గాడ్. అంతే కరెక్ట్. నీకేమనిపించింది? ఇఫ్ హ్యాడ్ స్టేట్ ఇన్ మెర్సిడీస్ బెటర్ రిజల్ట్ వచ్చేదా నిన్న? ఒక రేస్ చెప్పలేము ఏదైనా కూడా. బట్ అంటే డెఫినెట్లీ ఇప్పుడు రసెల్ 4 వచ్చాడు కదా. ఇన్ కేస్ రసెల్ బాగా పర్ఫామ్ చేసి నువ్వు లాస్ట్ లో కొన్ని రేసులు చూస్తే రసెల్ రియల్లీ పర్ఫార్మ్ వెల్. అట్లీస్ట్ నువ్వు అన్నట్టు మేబీ P7 P8 అయినా, ఐ మీన్ బెటర్ దాన్ లైక్ సమ్హౌ P6 అట్లా బెటర్ దాన్ ఫెరారీనే వస్తాడు అనిపిస్తుంది. బికాస్ దేర్ పేస్ వాస్ వెరీ గుడ్. నువ్వు చూసావు అనుకో వాళ్ళ క్వాలీలో, వాళ్ళు మీడియం వేసుకొని చేశారు, సాఫ్ట్ వేసుకొని వచ్చారు. అండ్ దే బోత్ పెర్ఫార్మింగ్ వెల్. మీడియంలో హీ వాజ్ ఆల్మోస్ట్ పుట్టింగ్ 16.1 అట్లా పెట్టాడు. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు రేస్లో ఏం చేస్తావు? సాఫ్ట్ వేసుకొని వస్తావు, ఇట్ విల్ లాస్ట్ మేబీ 19 laps ఆర్ సంథింగ్. మీడియం అవి ఎక్కువ ఉంటాయి. అండ్ వాట్ మోర్ యూ వాంట్, ఒక సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్ టైర్స్, ఇంకా మీడియం ఈక్వల్ గా పర్ఫామ్ చేసింది అనుకో, ఇంకా దట్స్ అన్ అడ్వాంటేజ్ కదా. ఇంకా వాట్ ఎల్స్, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. మా టీం పర్ఫార్మెన్స్ విలియమ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయనంత బాగా చేశారు. మ్మ్. నేను ఎవడో ఒకడు ఆల్బన్ కానీ, ఆల్బన్ వెళ్ళిపోతాడు అనుకున్నా, యాక్చువల్ Q2 లోనే వెళ్ళిపోతాడు అనుకున్నా. మ్మ్. బట్ ద వే పర్ఫార్మ్, మ్మ్. ఇంకా యా విలియమ్స్ విల్ కమ్ టు లైఫ్. ఇట్ విల్ టేక్ దర్ ఫిఫ్త్ అంటే పొజిషన్ 5 తీసుకుంటుంది సో అనుకుంటున్నాను. వస్తుందంటావు విలియమ్స్ మళ్ళీ పాత గ్లోరీ, ఆరటెన్స్ అన్న వాళ్ళన్న గ్లోరీ వస్తుందంటావు? దే విల్ సమ్వేర్ సిట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గ్రిడ్ అనుకుంటాను అంతే ఇంకా. మ్యాన్ అండ్ డెఫినెట్లీ 2-3 years అయితే పడుతుంది. అండ్ ఈ గ్యాప్ లో ఫెరారీ అదే ఆడి వస్తుంది. అవును, సో ఆడి మావాడని చెప్పి వాళ్ళ నాన్న చాలా ఫీల్ అయ్యాడంట. అదే అందుకే ఇట్ వాస్ షాకింగ్ కదా. చూసావు కదా వీడు మన డ్రైవ్ టు సర్వే కూడా అంత డ్రామా వేసాడు. స్టేక్ కిక్స్ ఓవర్ కి వెళ్తాడా, బికాస్ స్టేక్ కిక్స్ ఓవర్ అన్నది ఆడి అవుతుంది అనమాట ఫ్యూచర్ లో. సో దానికి వెళ్తాడా, దీనికి వెళ్తాడా, అది ఇది చేసి మొత్తానికి దీనికి వచ్చాడు. మేబీ ఏముంది లైక్, ఇఫ్ దట్ పర్ఫార్మ్స్ వెల్, ఒక 1 year తర్వాత, ఒక 1-2 years దీంట్లో ఉండి అటు జంప్. బట్ ఐ థింక్ హీ టుక్ ద బెస్ట్ ఆప్షన్. అట్లీస్ట్ నేను ఆలోచించేంత వరకు రెడ్ బుల్ సీట్ వచ్చినా తీసుకోకపోవడమే మంచిది. రెడ్ బుల్ వచ్చుండేది కాదేమో, కానీ వచ్చిన నేను మా డిప్రెషన్ దొబ్బేసి ఇట్లా పక్కకు దూసేటోళ్ళు. దాని బదులు మెయిన్ డ్రైవర్ కదా ఇప్పుడు విలియమ్స్ కి. అండ్ స్టేక్ కూడా ఐ థింక్ ఆడి విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు డెవలప్ దేర్ ఓన్
అండ్ 2026 సిక్స్ నుండి ఎలాగో న్యూ రెగ్యులేషన్స్ కదా, సో ఇట్ ఈస్ లైక్ ఓకే, వేరే వాళ్ళకి కార్ తయారు చేయడంలో ఎట్లుండొచ్చు కానీ న్యూ రెగ్యులేషన్స్ తో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. అండ్ విచ్ అదర్ టీమ్ కెన్ వి టాక్ అబౌట్? వి స్పోక్ అబౌట్ ఫెరారీ. దీని గురించే నో సి మన వి ఫర్గాట్ అబౌట్ ద మెయిన్ గై, బోర్తో లేటో, పేరేంటి, గ్యాబ్రియల్ బోర్తో ఇట్లా ఉంటుంది కదా. వాడిని యాక్చువల్లీ హెల్ముట్ మార్కో బి గ్రేడ్ డ్రైవర్ అన్నాడు. జాక్ డూహన్ ఎగ్జాక్ట్లీ, వాడికి ఈ ఆన్సర్ చూపెట్టాలి, సి ఈ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు, మీ వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. F2 అండ్ హీ అవుట్ championship. క్వాలిఫైడ్ హుల్కంబర్గ్. Yeah, that's not a small thing. అంత పట్టుకుని అవుట్ క్వాలిఫై చేయడం అనేది. లాస్ట్ సీజన్ హుల్కంబర్గ్ ఎప్పుడు ఆల్మోస్ట్ మ్యాగ్నసన్ ముందే ఉన్నాడు కదా, అలాంటిది వీడు వాడిని కూడా దాటేశాడు అంటే యా దట్ ఈస్ యూనో. లాస్ట్ లాస్ట్ చాలా బాగా చేసింది, గుర్తుంటే టాప్ టెన్స్ లో వచ్చేది రెగ్యులర్ గా. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫైట్. కానీ ఈ ఇయర్ హాస్ హాస్, ఓ మై గాడ్ మ్యాన్, ఇద్దరు 1920 తీసుకున్నారా. ఐ థింక్ ఉన్నాడు కదా హాస్ ప్రిన్సిపల్, ఆ వాడిని రీసెంట్ గా తీసేస్తారు కదా. హీ విల్ బి మోస్ట్ హ్యాపీ మ్యాన్, ఊరికే ఇట్లా అంటూ ఉంటాడు కానీ గుంతర్ స్టైనర్. నేనంటే యా గంతర్, గంతర్ విల్ బి వెరీ హ్యాపీ రా. వీళ్ళిద్దరు ఇప్పటికి కూడా మారలేదు అని. బట్ యా, ఐ థింక్ దట్స్ షుడ్ బి ఇట్ ఫర్ అవర్ డిస్కషన్ ఫర్ టుడే. ఇది డ్రైవర్స్ ర్యాప్అప్ చేయడానికి చెప్పాలంటే మై ఫేవరెట్ డ్రైవర్ ఇస్ సైన్స్. అండ్ వేర్ డూ యూ ఎక్స్పెక్ట్ మ్యాక్స్ వర్స్టాపెన్ టు కమ్ టుమారో? మ్యాక్స్ విల్ బి P1. ఐ థింక్ ద సేమ్ కైండ్ ఆఫ్. రేపు రేపు రెయిన్ చూసుకుంటూ ఉంటే మ్యాక్స్ వర్స్టాపెన్ ఎక్స్పీరియన్స్ కి, ఆ కార్ కి, ఆడే ఆటకి చూడాలి. కానీ ఇట్స్ టఫ్ టు బీట్ మెక్లారెన్. మ్యాన్ వన్ థింగ్ అయితే ఏం చెప్పొచ్చు అంటే, ఓకే నువ్వు ఇప్పుడు ఫ్యాన్ బాయ్ లాగా కాకుండా కొంచెం ఇలాగా మాట్లాడితే, నువ్వు మోడరేట్ గా, డెఫినెట్ గా కార్ అయితే బాగుంది. అండ్ మెర్సిడీస్ డెఫినెట్ గా షాక్ ఇస్తుంది. మేబీ ఇనీషియల్ గా 1-2 లో ఫైట్స్ మెక్లారెన్ కదా, బీడి యా. సో అదనమాట మై ప్రిడిక్షన్ ఇస్ అట్లీస్ట్ మెక్లారెన్ వాళ్ళని బ్రేక్ చేస్తే చాలు. ఐ వన్ థింక్ వన్ పియాస్ట్రీ, 2 మ్యాక్స్, 3 నోరిస్ ఇస్ మై ప్రిడిక్షన్. నా ప్రిడిక్షన్ కార్లోస్ సైన్స్ కి హీల్ బి P5 సమ్వేర్. P5 ఆ రేంజ్ లో. ఇట్ విల్ బి లైక్ హీ నెవర్ లెఫ్ట్ ఫెరారీ. దట్స్ హౌ ఐ థింక్ ద రేస్ ఇస్ గోనా బి టుమారో. చూద్దాం, యా, ఐ థింక్ ఇంట్రెస్టింగ్ విల్ బి. దట్